హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను కొడైకెనాల్ లో ఉన్నాను కదా. ఈ రోజు కొడైకెనాల్ నుంచి మదురై అయితే వెళ్ళబోతున్నాను. మదురైని ఎక్స్ప్లోర్ చేద్దామండి. గైస్ తెలుసు కదా, నేను ఈ ప్యాకేజ్ తీసుకుంది bestbus.in లో. వీళ్ళ దగ్గర రకరకాల ప్యాకేజెస్ ఉంటాయి. ఇంటర్నేషనల్ ట్రిప్స్ కానీ, డొమెస్టిక్ ట్రిప్స్ కానీ, మీకు ఏది కావాలన్నా వీళ్ళు చేసి పెడతారు. బెంగళూరు సిటీ టూర్, హైదరాబాద్ సిటీ టూర్, మైసూర్ సిటీ టూర్, శ్రీశైలం ప్యాకేజెస్, తిరుపతి ప్యాకేజెస్, వీటితో పాటు చాలా ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. bestbus.in వాళ్ళవి చెక్ చేయండి. మీ ట్రావెల్ రిక్వైర్మెంట్స్ వాళ్ళకి చెప్పండి. ఇక్కడే ఈ రోజు నా వీడియోని అయితే స్టార్ట్ చేశాను. ఈ సెల్ఫీ పాయింట్ మటుకు నాకు చాలా బాగా నచ్చింది. సో గైస్ పదండి, నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసి మన ట్రిప్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మదురైని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. వెళ్ళే దారిలో కొడైకెనాల్లో ఇంకొన్ని చూడాల్సినవి ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. బుఫే బ్రేక్ఫాస్ట్. సో ఈ రోజు ఫ్రూట్ జ్యూస్, సిరల్స్, కట్ ఫ్రూట్స్, బ్రెడ్, ఇడ్లీ, వడ, పొంగల్, సేమియా కిచిడియా. ఓ మై గాడ్, ఏంటి చాలా వెరైటీగా ఉంది. టేస్ట్ తప్పకుండా చేయాలి మనం. సాంబార్, 2 రకాల చట్నీలు, కాఫీ, టీ. ఇక్కడ ఏదో స్వీట్ కూడా ఉంది. అదే రవ్వ కేసరి. లేట్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ అయితే తినేద్దాం పదండి. ఎక్కడికి వచ్చినా మన పంచాయతీ తప్పదు కదా, మనం ఇలాగే చేయాలి. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ అది దొరికినప్పుడు వ్లాగ్ అనేది అప్లోడ్ చేసేసుకుంటూ ఉండాలి. వడ పొంగల్తో అయితే ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ ని స్టార్ట్ చేసా. సాంబార్ అయితే మ్యాండేటరీ. తమిళనాడు వచ్చి సాంబార్ తినకపోతే ఏం లాభం చెప్పు. బ్రేక్ఫాస్ట్ లో మనకి లైవ్ దోశ కౌంటర్ కూడా ఉంది. దోశ ఒకటి చెప్పాను అండ్ అలాగే ఆమ్లెట్ కూడా ఒకటి చెప్పాను. బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది. బ్యూటిఫుల్ ప్రాపర్టీని వదిలి వెళ్ళిపోతున్నా. ఈవెన్ కొడైకెనాల్ కూడా వదిలి వెళ్ళిపోతున్నా. నాదే లగేజ్ కార్లో పెడుతున్నారు. బాయ్ బాయ్ కొడైకెనాల్. పదండి కార్ ఎక్కేద్దాం. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయ్యేటప్పటికి బండి వచ్చింది. పదండి మనం మదురై అయితే వెళ్ళిపోదాం. వెళ్ళేటప్పుడు కొన్ని కొడైకెనాల్ లో చూడాల్సినవి ఉన్నాయి, అవి కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కొడైకెనాల్ ను వదిలి వెళ్ళిపోతున్నా. చిన్న చిన్న దుకాణాలు, అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్. ఇక్కడికి వచ్చినప్పుడు క్యారెట్లు టేస్ట్ చేయడం మర్చిపోకండి. బాగుంటాయి క్యారెట్లు. ఆ ల్యాండ్స్కేప్ చూడండి, భలే ఉంది కదా. ఇవన్నీ కూడా ఫ్రూట్స్, చాక్లెట్స్. కొడై మ్యూజియంకి అయితే వెళ్తున్నాం. టైమింగ్ వచ్చి 9 AM to 6 PM దాకా. మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాను. వా, మ్యూజియం పక్కన బిల్డింగ్ ఉంది. కాలేజ్ అంటే ఇది మత్తి పోయింది తెలుసా. ఇలా కాలేజ్ ఉంటే ప్రతిరోజు వచ్చి చదువుకునేవాడిని తెలుసా. నేను కాలేజ్ లోపలికి వెళ్ళి వీడియో తీసుకుందాం అనుకున్నాను. నో ఎంట్రీ వితౌట్ పర్మిషన్ అని స్ట్రిక్ట్ బోర్డు పెట్టారు. కానీ బాబా మత్తి పోయిందిరే. మీకు డౌట్ రావచ్చు, మ్యూజియంస్ అవి నేను జనరల్గా స్కిప్ చేస్తున్నాను కదా, ఈ మ్యూజియంకి ఎందుకు వెళ్తున్నానని. లోపలికి వెళ్ళాక మీకు అర్థం అవుద్ది. 20 రూపాయలు అనమాట ఎంట్రీ. గెట్ రెడీ. ఇవన్నీ పాతకాలం మన వాళ్ళు యూజ్ చేసినవి. గ్రేట్ ఇండియన్ హార్న్బుల్. పక్షులు, రకరకాల పక్షుల్ని పెట్టారు. మ్యూజియం నుంచి కాలేజ్ వ్యూ చాలా బాగుంది కదా. కాలేజ్ బర్డ్స్ గా ఉన్నాయి. బర్డ్స్ తో పాటు కొన్ని యానిమల్ స్కెల్టన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కొన్ని బర్డ్స్ కి సంబంధించింది. కైటు, బ్రౌన్ ఔల్స్ లో రకాలు, గొడ్ల గోబుల్లో రకాలు. ఇవన్నీ చూడండి, పాముల గురించి. సీ టర్టిల్ స్కెల్టన్ ఇది. పైన షెల్. పిట్ వైపర్ అంట. బాబా. ఇది వచ్చి ర్యాట్ స్నేక్. వైల్డ్ బఫెలో హెడ్. వాటర్ స్నేక్, రెడ్ శాండ్ బోయా, ట్రీ క్లైంబింగ్ స్నేక్, లిజర్డ్స్, ఎగ్స్ ఆఫ్ మానిస్టర్ లిజర్డ్స్, వైట్ కలర్ ర్యాట్ స్నేక్ అంట. అమ్మా, జాబోన్ ఆఫ్ వేల్ అంట. వేల్ జాబోన్ ఇది. బాబోయ్. వర్మ చూసావా వర్మ, ఎన్నున్నాయో. పైథాన్, ర్యాట్ స్నేక్, కామన్ వుల్ఫ్ స్నేక్, గ్రీన్ వైపర్, కాబ్రా హెడ్, ఓహో రసల్ వైపర్, ఫీటస్ ఆఫ్ స్పాటెడ్ డియర్, జంగల్ హెయిర్, కోతులు, కప్పలు, పిల్లులు, నక్కలు, గబ్బిలాలు, ఆవు. ఇవన్నీ కూడా నాన్ వెనమస్. పాము చర్మాలు చూడండి. ర్యాట్ స్నేక్, కోబ్రా, కింగ్ కోబ్రా. అయ్యి బాబోయ్, కింగ్ కోబ్రాదంట ఇది. ఎంత పెద్ద ఉందో, 13 feet కింగ్ కోబ్రా. ఇవన్నీ రకరకాల బర్డ్ ఎగ్స్. ఇవి ఇన్సెక్ట్స్, బటర్ఫ్లైస్. పైన అన్ని చర్మాలు ఉన్నాయి. ఇక్కడ రకరకాల దేశపు కాయిన్ కలెక్షన్స్ ఉన్నాయి. పాత నాణాలు అంటారు కదా, వాటి కలెక్షన్స్ ఉన్నాయి. పైథాన్స్ వెట్టిబ్రా 14 feet.
ఈ కింద నుంచి ఆ పై దాకా ఉంది. ఇవన్నీ రకరకాల పక్షులు. ఇవిగోండి ఎన్ని పక్షులు ఉన్నాయో. మీలో ఎంతమందికి పక్షులు తెలుసు చెప్పండి కామెంట్ చేసి. వామ్మో, వీళ్ళ దగ్గర పులి స్కెల్టన్ కూడా ఉంది. ఇండియన్ బ్లాక్ ఈగల్, మొసలి తల. ఇవన్నీ రకరకాల పీతలు, స్టార్ ఫిష్. ఇవి ఫిష్ ఈటింగ్ ఓల్, హాక్ ఈగల్స్ అవి. ఇది హాక్ ఈగలే. ఒకప్పుడు ఇలాంటి కొండల్లో డెడ్ బాడీస్ పెట్టి పూడ్చేవారంట. హార్న్బిల్ ని చూడాలంటే రాసిపెట్టి ఉండాలి. మీలో ఎంతమంది హార్న్బిల్ ని చూసారు? మ్యూజియం నుంచి బయటకు వచ్చాను. బయటకు వచ్చాక తెలిసింది ఈ మ్యూజియం ఎప్పటి నుంచి ఉందో తెలుసా? 1920s నుంచి ఉందంట ఈ మ్యూజియం. లోపల ఉన్నవన్నీ కూడా ఒరిజినల్స్. 100 years ఓల్డ్ మ్యూజియం. ఇన్సైడ్ ద మ్యూజియం అని చెప్పి ఏమేమి ఉన్నాయో అనేది క్లారిటీగా బ్యాన్ రేస్ మరీ పెట్టారు. వర్మ మ్యూజియం అని స్కిప్ చెయ్యొద్దు. మనం వచ్చామంటేనే ఏదో ఉంటది కదా. సో మస్ట్ అండ్ షుడ్ ప్లేసెస్ లో ఈ మ్యూజియం అయితే అస్సలు స్కిప్ చేయకండి. కొడైకెనాల్ లో ఈ మ్యూజియం పేరు న్యాచురల్ హిస్టరీ మ్యూజియం. రిలాక్స్ అవుతున్నాడు మా డ్రైవర్. పదండి ఇంకా వెళ్దాం కిందకి. ఇంకా ఉన్నాయండి చూడాల్సినవి. ల్యాండ్స్కేప్ మైండ్ బ్లోయింగ్. మ్యూజియం నుంచి ఇలా మెయిన్ రోడ్ కి వచ్చాను. మెయిన్ రోడ్ కి రాగానే ఈ ల్యాండ్స్కేప్ కనిపించింది. కార్ ఆపి వెంటనే రికార్డ్ అయితే చేయాలి. ఇలాంటి రికార్డ్ చేయకపోతే ఎలా చెప్పండి? ఫాగ్ ఎలా దిగుతుందో చూడండి పైనుంచి. బ్యూటిఫుల్ వెదర్. ఇలాంటి వెదర్ లో ఎంత సేపు ఉన్నా ఉండాలని అనిపిస్తుంది. 2 nights 3 days కొడైకెనాల్ మదురై ప్యాకేజ్ నాకు ఎంత పడిందంటే 22,000 పడిందండి ఇద్దరికి. గైస్ ప్రస్తుతం నేను ప్యాకేజ్ చేస్తున్నాను కదా, ఇది కార్ ప్యాకేజ్ కదా. మీకు ఇదే ప్యాకేజ్ బస్ లో కావాలన్నా కూడా బస్ ప్యాకేజెస్ ఉన్నాయి bestbus.in వాళ్ళ దగ్గర. కన్యాకుమారి, రామేశ్వరం, మదురై మీకు కార్ లో కావాలంటే కార్ లో, లేదంటే బస్ లో కావాలంటే బస్ లో కూడా చేయొచ్చు. మ్యూజియం నుంచి బయలుదేరి కొంచెం దూరం వచ్చాం. కొంచెం దూరం వచ్చాక ఒక వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ పేరేంటో తెలుసా? సిల్వర్ ఫాల్స్. ఇది రోడ్ కదా, ఇది మెయిన్ రోడ్ అనమాట, మదురై కొడైకెనాల్ హైవే. సో జస్ట్ ఇలా తిరిగా ఉంటే చాలు ఫాల్స్. చాలా గట్టిగా పడుతున్నాయి వాటర్. చూపిస్తా ఆగండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వ్యూ. వావ్, అద్దరింది. నేనేం మాట్లాడినా మీరు చూస్తా ఉండిపోండి ఫాల్ ని. ఇన్క్రెడిబుల్ ఇండియా, సిల్వర్ ఫాల్స్, డోంట్ మిస్ ఇట్. వాతావరణం అంతా బానే ఉంది, బానే టైం అది స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఎక్కడతో మనం కొడైకెనాల్ లో చూడాల్సినవి అయిపోయినాయి. మదురై వచ్చేస్తున్నా. కొడైకెనాల్ లో వానర సైన్యంతో చాలా జాగ్రత్తగా ఉండండి, లాక్కెళ్ళిపోవటాలే. ఇలా కార్ ఎక్కాను సిల్వర్ ఫాల్స్ దగ్గర, అంతే చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. మదురైకి డౌన్ హిల్ ఒక 100 kilometers వెళ్ళాలి. 100 kilometers వెళ్తే గానీ మనకి మదురై రాదు. మనం కొండది దిగుతున్నాం కదా, కొండది దిగేటప్పుడు చిన్న చిన్న విలేజెస్ అవి ఉంటాయి. ఈ విలేజ్ లో ఏదో జాతర జరుగుతుంది. ఇదంతా కూడా జాతర అనమాట. కార్ నుంచి షూట్ చేశాను. మ్యూజిక్ అది తీసేయాల్సి వచ్చింది, ఎందుకంటే తెలుసు కదా కాపీ రైట్స్ అవి పడతాయి. ఇంకా ఘాట్ రోడ్ లోనే ఉన్నాం, కింద దిగలేదు. ఒక బ్యూటిఫుల్ ఏరియల్ వ్యూ అయితే చూపిస్తాం మీకు, చూడండి ఎలా ఉంది. అదొక డ్యామ్. ఏరియల్ వ్యూ నుంచి చూస్తే డ్యామ్ ఇలా ఉంటుంది. క్రేజీ ఉంది కదా ల్యాండ్స్కేప్. ఇది ఘాట్ దిగిపోయాం. ఘాట్ దిగిపోయాక ఇక్కడ నుంచి తేని 40 kilometers, దిండిగల్ 51, మున్నార్ 116, మదురై 72 kilometers. గైస్ నేనైతే మదురై సిటీ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాను. మదురై సిటీని కొంచెం అయితే చూద్దాం, ముందెళ్ళి లంచ్ చేస్తాను. గైస్ మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను. మనం సడన్ గా క్లైమేట్ చేంజ్ అయింది కదా, ఐ మీన్ మనకి కోల్డ్ క్లైమేట్ నుంచి వేడిగా ఉన్న క్లైమేట్ లోకి వచ్చాం కదా, కొంచెం బాడీకి అనేది రెస్ట్ అనేది అవసరం. లేదంటే వేడి క్లైమేట్ కి అలవాటు పడటానికి టైం అది కావాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా, వీక్నెస్ వచ్చేస్తుంది అనమాట. కొడైకెనాల్ ఫుల్ చల్లగా ఉంటది, మదురై అంటే ఇంకా నార్మల్ టెంపరేచర్. తెలిసిందే కదా మన సౌత్ లో ఎండలు ఎలా ఉంటాయో. వెల్కమ్ టు టెంపుల్ సిటీ మదురై. తమిళనాడులో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ లో మదురై కూడా ఒకటండి. గైస్ మనం ఇప్పుడైతే తిరుమలై నైగర్ మహల్ కి అయితే వెళ్తున్నాం. మదురై రావటం నేను చాలా సార్లు వచ్చాను, కానీ ఇలాంటి ప్యాలెస్ ఒకటి ఉంది మనం చూడాలని నాకు తెలియలేదు. ఇప్పుడైతే వెళ్తున్నాను లోపలికి, ప్యాలెస్ కి. ప్యాలెస్ లోపలికి వెళ్దాం.
ఇక్కడ చూడండి గోడ మీద ఏం రాశారు, ప్యాలెస్ ఆఫ్ తిరుమలై నాయక్ 1623 to 1659. టికెట్ కౌంటర్ ఉంది, టికెట్ తీసుకోవాలి. వ్లాగ్ వీడియో నాట్ అలౌడ్ ఇన్సైడ్ పర్టికులర్గా మెన్షన్ చేశారు. చూద్దాం. 10 రూపాయలు ఎంట్రీ. టికెట్ అయితే తీసుకున్నా. టికెట్ తీసుకున్న లోపలికి రాగానే షాక్, ఏంటిది మదురైలోనా అని. ఇక్కడ రెనోవేషన్ వర్క్లు అయితే జరుగుతున్నాయి కానీ అసలు లోపలికి రాగానే మ్యాటరే వేరేలా ఉంది. ఈ ఫ్రేమ్ చూడండి, అసలు ఆ కలర్ కాంబినేషన్స్ అప్పట్లోనే అలా ఉన్నాయంటే బా, అసలు ఎలా కట్టారా బాబు, ఎంతంత ఎత్తు. అప్పట్లో స్లాబులు లేవు, ఏం లేవు. ఏంద్రా బాబు ఇది, మెంటలు వచ్చేస్తుంది బాబోయ్. రాజస్థాన్లో ఉన్న కోటలే కాదబ్బా, ఇలాంటివి కూడా చూడాలి. ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కేకలు కేకలు కేకల్లే. నెక్స్ట్ లెవెల్ ఆర్కిటెక్చర్ ఇదంతా. అప్పట్లోనే ఎలాగంటే వాళ్ళు ఉండుంటే ఈ పాటికి టెక్నాలజీ ఏ విధంగా డెవలప్ చేసేవారు. రాజుగారి సింహాసనం ఇదే అనుకుంటా, మెయిన్ హాల్ ఇదే రాజుగారి సింహాసనం. నాకు తెలిసి ఒకప్పుడు గదులు అవి వగేరా వగేరా ఉండేవి అనుకుంటా, రీమోడల్ చేసి ఓన్లీ స్తంభాలు మిగిల్చారు. లిటరల్లీ షాక్ తెలుసా, ఇంత ఆర్కిటెక్చర్ మన దగ్గర కూడా ఉందా అని. నేను మాట్లాడేది ప్యాలెస్లు, ఫోర్ట్స్ గురించి అండి, టెంపుల్స్ గురించి కాదు. ఇంకా ఇక్కడ ఏదో రెనోవేషన్స్ అవి జరుగుతున్నాయి. రెనోవేషన్స్ అవి జరిగాక ఎలా ఉంటుందో కూడా చూడాలి. కళ్ళు చెదిరిపోయేలా ఉంది ఈ మహల్. ఈ మహల్ ని విజిట్ చేయటం వర్త్ కాదు, డబుల్ వర్త్. రండి, పక్కాగా రండి, చూడండి. నా కార్ దగ్గరకు వచ్చాను. నెక్స్ట్ స్పాట్ కి అయితే వెళ్తున్నాను మదురైలో. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది తిరుప్పరగుండ్రం. తిరుప్పరగుండ్రం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాల్లో తిరుప్పరగుండ్రం కూడా ఒక క్షేత్రం. దూరంగా కొండ కనిపిస్తుంది చూడండి, ఆ కొండ దగ్గరే ఉంటుంది అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. మనం దగ్గరికి వచ్చాం గానీ దూరం నుంచి చూస్తే గోపురం ఎంత ఉందో తెలుసా, అంత దూరం నుంచి కూడా కనిపిస్తుంది. చాలా పెద్ద గోపురం. పదండి లోపలికి వెళ్దాం. మరి లోపల వీడియోగ్రఫీ అలౌ చేస్తారో లేదో తెలియదు కానీ బయట నుంచి చూస్తుంటే కళ్ళు చెదిరిపోయినాయి. లోపలికి వచ్చాను. గుడి తలుపులు వేసారు. 4 గంటలకు సాయంత్రం తెరుస్తారంట. ప్రస్తుతం టైం 3 గంటల 45 నిమిషాలు అయింది. ఇంకో 15 నిమిషాలు వెయిట్ చేయాలి. దర్శనం అది అయిపోయింది. బ్రహ్మాండమైన దర్శనం తెలుసా. అసలు ఆలయం లోపల చాలా అంటే చాలా బాగుంది. మదురై వస్తుంటే మటుకు ఇక్కడికి రావడం మర్చిపోకండి. చాలా మంది స్కిప్ చేస్తారు, అస్సలు స్కిప్ చేయకండి ఈ ఆలయాన్ని. తిరుప్పరగుండ్రం నుంచి మదురై అయితే వచ్చేసాను. మదురై వచ్చి మీనాక్షమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇది వెస్ట్ సైడ్ ఎంట్రన్స్. కాశీ ఎంత పురాతనమైన నగరమో అంతే పురాతనమైన నగరం అండి మదురై కూడా. ఇది వచ్చేసి వెస్ట్ టవర్ ఎంట్రీ అన్నమాట. ఇలాంటివి 4 దిక్కున 4 గోపురాలు అయితే ఉంటాయి. ఈస్ట్ టవర్, వెస్ట్ టవర్, నార్త్ టవర్, సౌత్ టవర్. వెస్ట్ టవర్ నుంచి నేను లోపలికి అయితే వెళ్లి దర్శనం చేసుకొచ్చి మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. మధుర మీనాక్షమ్మ ఆలయం గురించి, స్థల పురాణం గురించి మన పవన్ కుమార్ శర్మ గారు చెప్తారు, వినండి. అందరికీ నమస్కారం అండి, నేను మీ పవన్ కుమార్ శర్మ. మధుర మీనాక్షి క్షేత్రం ఎలా ఉద్భవించింది, అసలు కథ ఏమిటి? పూర్వం మలయధ్వజ పాండ్యన్ అనే రాజు సంతానం లేక ఒక మహత్తరమైనటువంటి యాగాన్ని తలపెడతాడు. ఆ యాగ ఫలంగా అయోనిజగా ఒక కుమార్తె కలుగుతుంది మహారాజుకి. కాకపోతే 3 స్తన్యములతో ఉన్న ఆ బిడ్డను చూసి చింతిస్తూ ఉండగా ఒక ఆకాశవాణి పలుకుతుంది, ఈమె సాక్షాత్తు ఆ జగన్మాత స్వరూపమని, ఈమె భర్తను చూసిన క్షణమున ఆ స్తన్యం నేల రాలుతుంది అని చెప్తారు. ఇది విన్నటువంటి ఆ మహారాజు సంతోషించి తన బిడ్డను సాటిలేని యోధురాలుగా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. ఒకరోజు మీనాక్షి అమ్మ కైలాసానికి వెళ్ళగా అక్కడ పరమేశ్వరుణ్ణి చూడగానే తన 3వ స్తన్యం పడిపోతుంది. నువ్వే నా భర్త అని చెప్పి ఆ పరమేశ్వరుణ్ణి సుందరేశ్వరుడిగా భూమికి తీసుకువస్తుంది. అలా ఆ పార్వతీ పరమేశ్వరులు స్వయంగా భూమి మీదకు వచ్చి రాజ్యం చేసినటువంటి నేల మధుర పట్టణం. అందుకే ఆ స్మారకంగానే ఈ దేవాలయం. వారి రాజ్యపాలన ఎంత వైభవంగా ఉంటుందో అంతకన్నా వైభవంగా ఈ దేవాలయం ఉంటుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పుడే దర్శనం అది అయ్యింది. బయటకు అయితే వచ్చాను. లోపల 2 గుళ్ళు అయితే ఉంటాయి. ఒకటి మీనాక్షమ్మ టెంపుల్, ఇంకోటి శివుడు టెంపుల్ అనమాట. 2 టెంపుల్స్ ని లోపల అయితే విజిట్ చేయండి. గైస్, ఈ ప్యాకేజ్ నేను ఎక్కడ బుక్ చేసుకున్నానో తెలుసు కదా, bestbus.in లో అయితే బుక్ చేసుకున్నాను. వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. మీకు ఎటువంటి ట్రావెల్ క్వైరీస్ ఉన్నా కూడా వీళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి. బెస్ట్ ప్యాకేజెస్ అయితే ఇస్తారు వీళ్ళు. మీకు కార్ లో కావాలంటే కార్ లో, ట్రైన్ లో కావాలంటే ట్రైన్ లో, లేదు బస్ లో కావాలంటే బస్ లో, డిఫరెంట్ ప్యాకేజెస్ అన్ని కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి. గైస్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలాగ మిస్ లో కామెంట్స్ లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మదురై.